నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. నమస్తే తెలంగాణ చూద్దాం ఒకసారి. సింగరేణిపై ప్రైవేటు కత్తి అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. సంస్థను తెగనమ్మేందుకు కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిసి కుట్ర చేస్తున్నాయనే ప్రధానమైన వార్త ఇది. కోల్మాల్ శీర్షికన ఈ ప్రధానమైన అంశం మనం చూడొచ్చు. పాలకుల అసంబద్ధ నిర్ణయాలతో సంస్థ భవిష్యత్ అంతా కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి. నైనీ బ్లాక్ బొగ్గు టెండర్ల ఉదంతంతో ఈ ముసుగు తెలుగిపోయింది. కొత్తగా తీసుకొచ్చిన మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ నిబంధనతో నైనీ బ్లాక్లోనే 2000 కొలువులు ఖతం కాబోతూ ఉన్నాయి. మున్ముందు అన్ని ఓసీపీల్లోనూ ఇదే అమలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ మేరకు కత్తి నూరుతున్న కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు 10 ఏళ్లు ప్రైవేటీకరణ ఒత్తిడికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఎక్కడా కూడా తలొగ్గలేదు. కార్మికుల సంక్షేమమే పరమావధిగా పనిచేసింది. సింగరేణిని కాపాడుకునే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ 2 సర్కార్లు కలిసి సింగరేణిని తెగనమ్మేందుకు, ప్రైవేటుకు కట్టబట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయనే వార్త ఇక్కడ కనిపిస్తోంది. నేడు పల్లెంలో పెట్టి మరీ అప్పగిస్తున్న రేవంత్ సర్కార్. 2 ఏళ్లుగా పేరు సింగరేణిది, అధికారం మాత్రం ప్రైవేటుకు. కాంగ్రెస్ సర్కార్ నిర్వేకంపై కార్మిక లోకమంతా కూడా పూర్తిగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా 6,000 కోట్ల స్కామ్కు రేవంతే సూత్రధారి అంటూ మరో కీలకమైన అంశం, నిన్న హరీష్ రావు గారు మాట్లాడిన అంశం మనం చూస్తూ ఉన్నాం. బావమర్ది కోసమే టెండర్ల నిబంధనలో మార్పు, సైట్ విజిట్ సర్టిఫికేషన్తోనే ఈ మొత్తం అక్రమాలకంతా కూడా ఆజ్యం పోశారనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ సైనిక్ స్కూల్లో బట్టలు ఆరబెట్టే మిషన్ కోసం తెచ్చిన నిబంధనను అడ్డుపెట్టుకొని ఈ గనుల లూటీ నడుస్తుందనే ప్రధానమైన అంశం మనం ఇక్కడ చూడొచ్చు. 2 ఏళ్లుగా సైట్ విజిట్ సర్టిఫికేషన్ ఎవరికి ఇచ్చారో కూడా తప్పకుండా శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. సిబిఐ లేదా సిట్ ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ బీజేపీ కలిసి సింగరేణి దివాలాకు కుట్ర తీస్తున్నాయని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు నిన్న పెద్ద ఎత్తున విరుచుకుపడిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీంతోపాటు సైట్ విజిట్ ఓన్లీ, నైనీపై మౌనమే, బొగ్గు స్కామ్పై నోరు విప్పని కిషన్ రెడ్డి అంటూ ఈ వార్త కూడా కనిపిస్తూ ఉంది. కుంభకోణంపై మాట్లాడకుండానే టూర్ పూర్తి. సింగరేణి ఆర్థిక అంశాలపై సమీక్ష, విపక్షాలపై ఆరోపణలకే కేంద్ర మంత్రి పరిమితమయ్యారనే వార్త చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఖరి ఇంత పెద్ద స్థాయిలో అవినీతి జరిగినట్టు సాక్ష్యాధారాలతో సహా బయటపడినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం విచారణకు అంగీకరించకపోవడం చీకటి ఒప్పందంలో భాగమేనని కార్మిక లోకమంతా కూడా మండిపడుతోంది. అవినీతిపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు అంటూ కోపుల ఈశ్వర్ గారు ప్రభుత్వాన్ని నిలదీశారు. బొగ్గు స్కామ్ డైవర్షన్కే కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి సిట్ నోటీసులు జారీ చేసిందని ఆయన విరుచుకుపడ్డారు. సైట్ విజిట్ స్కామ్పై సిట్ ఎప్పుడు వేస్తారంటూ టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజురెడ్డి గారు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక సబ్సిడీ కరెంటుకు పూర్తిగా సర్కార్ కట్టింగ్ పెడుతున్న వార్త. 2 ఏళ్లుగా ఫ్రీ కరెంట్ బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తలేదు. సెలూన్లు, లాండ్రీలకు దాదాపు 260 కోట్ల బకాయిలు పెట్టింది. దీంతో పేద వర్గాలన్నీ కూడా మళ్ళీ కాంగ్రెస్ కబంధ హస్తాల్లో చిక్కి విలవిల్లాడుతున్న అంశం మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ఒక సమున్నతమైన ఆలోచనతో తీసుకొచ్చిన ఈ సబ్సిడీ కరెంటు పథకాన్ని కూడా నీరు గారుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించిన వివరాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి.